Hey people, welcome back to my channel Sai Priya Official. ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణాపూర్ జాతర. ఇది అందరికీ మోస్ట్లీ తెలుసు అనుకుంటున్నా. ఆదిలాబాద్లో ఉన్న పర్సన్స్కి అయితే చాలా బాగా తెలుసు ఈ జాతర గురించి. సో ఈరోజు అయితే అక్కడికి నేను మేము వెళ్ళబోతున్నాము. అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అవి నేను మీకు చూపెడతాను. ఈ నాగోబా జాతరకి ఒక చరిత్ర ఉంది. ఆదిలాబాద్లో ఉన్న వ్యక్తులకైతే పర్సన్స్కి అయితే ఈ జాతర గురించి చాలా బాగా తెలుసుంటుంది, దాని చరిత్ర కూడా తెలుసుంటుంది. సో తెలియని వాళ్ళ కోసం నేను ఏం చెప్తున్నానంటే, నాగోబా జాతర అనేది ఆదివాసుల జాతర. ఇది సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా దీన్ని జరుపుకుంటారు. నాగోబా జాతర అంటే మిశ్రం వంశీయులు అంటే ఆదివాసులు సర్పజాతిని పూజిస్తారన్నమాట. సో జాతర స్టార్ట్ అయ్యే ఒక వారం రోజుల ముందే ఈ పూజ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మొదటి రోజు ఏం చేస్తారంటే, కలమడుగు దగ్గర ఉన్న గంగ దగ్గరికి వెళ్ళి గంగ నీళ్ళను తీసుకొచ్చి ఆ నీళ్ళతో సర్పజాతి ఆకారంలో ఉన్న నాగప్రతిష్టకి అభిషేకం చేయిస్తారు. సో ఇక్కడ ఏంటంటే అక్కడే కొత్త కోడళ్ళ భేటీ అంటే ఇప్పుడు దేవుళ్ళకి కొత్తగా వచ్చిన కోడళ్ళు అంటే ఒక కుటుంబానికి వచ్చిన కోడళ్ళని దేవుళ్ళకు పరిచయం చేస్తారు, అక్కడ దేవుడికి పరిచయం చేస్తారు. దాన్ని కొత్త కోడళ్ళ భేటీ అంటారు. సో ఇదేంటంటే ప్రతి ఇయర్ జనవరి అంటే పుష్యమాసం అంటారు. సో పుష్యమాసంలో ప్రతి ఏటా ఈ జాతరను జరుపుకుంటారు. దీనికి ముఖ్యంగా పెద్దలైతే మిశ్రం వంశీయులు. 4వ రోజైతే దర్బార్ జరుగుతుంది. ఈ దర్బార్కి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రులు వీళ్ళంతా వస్తారు. ఈ దర్బార్ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఆదివాసుల కోసం, అంటే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఆ దర్బారులో వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇదండి నాగోబా జాతర యొక్క చరిత్ర. నాకు తెలిసింది నేను చెప్పాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, జాతరకి వెళ్ళిపోతాం పదండి. ఇక్కడ జాతరలోకి అయితే ఎంట్రీ అయిపోయాము. నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఈ జాతర. లైటింగ్స్ కానీ చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇదే ఆ టెంపుల్, నాగోబా టెంపుల్ని కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు లైట్లతోని, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అలా. ఇక్కడైతే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము, గుడి లోపలికి. గుడి బయట వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. చాలా జనాలు అయితే వచ్చారు ఆ రోజు. రాత్రి అయినా కానీ రాత్రి బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. అలా కాసేపు అయిన తర్వాత మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది, చాలా మంచిగా అనిపించింది. కొబ్బరికాయలు కూడా కొట్టినాము. చూస్తున్న కొద్దీ చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది ఈ టెంపుల్ని ఆ లైటింగ్స్ వల్ల. ఇది వచ్చేసి జాతర అంటే గుడి పక్కనే ఉంటుంది. ఇలా జాయింట్ వీలు, బ్రేక్ డ్యాన్స్ ఇలా చాలా వచ్చి ఉంటాయి. చాలా షాప్స్ కూడా ఉంటాయి. ఈ జాతర నైట్ వ్యూ అంటే ఇంకా చాలా బాగా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది నిజంగా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన ఫుల్గా. ఇక్కడ మేము తిరిగి చూస్తున్నాం అన్నమాట, ఏమేమి ఉన్నాయి, ఏమేమి వచ్చినాయి, ఏమి ఎక్కాలి అని చెప్పేసి, ఏది ఫస్ట్ ఎక్కితే బాగుంటుంది అని ఆలోచిస్తూ మొత్తం రౌండ్స్ అయితే వేసినాము, ఏమేమి ఉన్నాయి అని చెప్పి. ఈ జాతరకైతే ఎక్కువ మంది ఆదివాసులే వస్తారు. గోండి, కొలాంస్ ఇలా చాలామంది పక్కూరు నుంచి కూడా అలా వస్తూ ఉంటారు. నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ, నేను మీ సాయి ప్రియ సైనింగ్ ఆఫ్.